సీజన్ తోటి అసలు ఆ సంబంధం లేకుండా పురుగులైతే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయి. పురుగులు అని అంటే పాము వచ్చింది ఇంట్లోకి, అంటే అపార్ట్మెంట్ దగ్గరికి. మామూలుగా వర్షాకాలము లేదా చలికాలము పాములు తిరుగుతాయి ఎక్కువ, కానీ ఎండాకాలం కూడా పాము వచ్చేసింది. సో ఇంట్లోకి వచ్చింది అని అంటే అది పాము కాదేమో, ఏదో మా పాల బిందె అంటారు కదా ఆ టైప్లో అనిపించింది ఫస్ట్ చూసినప్పుడు. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది పాము అనేసి తెలిసింది. అండ్ అది కరవదులే అని చేతితోటి పట్టుకుందాము అని అంటే ఇట్లా బుసగొట్టి, ఇది నాగుపాము అనమాట, ఇట్లా బుసగొట్టి మీదికి వచ్చేస్తుంది. మేము భయపడి ఇంకా ఇట్లా చీపురు కట్టతోటి అయితే పంపించేసినాము. ఎందుకనంటే నాగుపాము కాబట్టి చిన్నదైనా పెద్దదైనా చంపొద్దు అని చెప్పేసి మేము చంపలేదు. కానీ ఇది పిల్లలు తిరిగే ఏరియాలో కానీ బండ్లలో పోతే కానీ చాలా డేంజరస్. సో ఏ సీజన్ అయినా కూడా మనం ఎప్పుడైనా బండిని స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. ఎట్లా వెళ్తుందో చూస్తున్నారు కదా, ఇట్లా టచ్ చేస్తేనే ఇట్లా ఎగురుకుంటూ పోతుంది. మేము కింది వరకు వెళ్ళి ఇట్లా ఫోన్ అక్కడ పెట్టి దిద్దాము అని అంటే కూడా ఇట్లా బుసలు కొట్టినట్టు చూస్తుంది అనమాట. అంత భయం వేసింది. అంత చిన్న పిల్ల అట్లా రియాక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేము. మేము అందరం కలిసి మళ్ళీ ఇట్లా చెట్లకి పంపించేసినాం. మా ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి అనేసి. మళ్ళీ అది రిటర్న్ వస్తుందని భయం ఉండే, కానీ చంపొద్దు కదా, మళ్ళీ చిన్నదైనా పెద్దదైనా నాగుపాము అని చెప్పేసి మేము చంపకుండా అట్లా వదిలేసినాం. మీ అందరు కూడా చాలా కేర్ఫుల్ ఉండండి చిన్నపిల్లలు ఉంటే మాత్రం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.